పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనే సామెతను మనం తరచుగా వింటుంటాం. ఈ సామెత చాలు ఇల్లు కట్టడం ఎంత కష్టమో తెలిపేందుకు. గతంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవాళ్లం. అయితే ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామంటోంది తెలంగాణ సర్కార్. అన్ని వివరాలతో పౌర సేవలు వేగంగా అందేలా బిల్డ్ నౌ పేరుతో ఒక సమగ్ర ఆన్లైన్ పర్మిషన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇల్లు లేదా అపార్ట్మెంట్స్ లేఅవుట్ల అనుమతులు వేగంగా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో రాబోయే కాలంలో నిర్మాణాలు మరింత పెరగనున్నాయి. నిర్మాణ రంగంలో భారీ మార్పులకు తెలంగాణ సర్కారు శ్రీకారం. ఇల్లు, అపార్ట్మెంట్ లేఅవుట్లకు సులువుగా అనుమతులు. బిల్డ్ నౌ అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పనలో అధికారులు. ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు. ఈ సాఫ్ట్వేర్ తో ప్రాపర్టీలను నేరుగా 3Dలో చేసే అవకాశం. తెలంగాణ సర్కారు మరో కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నిర్మాణ అనుమతులు ఆలస్యం కాకుండా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. పౌర సేవలను సరళీకృతం చేసి పారదర్శకంగా అన్ని అనుమతులు పొందేలా సర్కార్ కసరత్తు చేస్తోంది. బిల్డ్ నౌ పేరుతో ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ బిల్డింగ్ అండ్ లేఅవుట్ పర్మిషన్ సిస్టమ్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ వల్ల అనేక ఉపయోగాలున్నాయని ప్రభుత్వం చెప్తోంది. నూతనంగా తీసుకువచ్చే ఈ వ్యవస్థను రెరాతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సర్కారు నిర్ణయంతో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం పౌరులందరికీ అందుబాటులోకి రానుందని ప్రభుత్వం చెప్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న బిల్డ్ నౌ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ వ్యవస్థపై నిర్మాణ సంస్థలతో పాటు ఆర్కిటెక్ట్స్ ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పిస్తామని ప్రభుత్వం చెప్తోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సేవలన్నిటిని కూడా పౌర సేవలన్నిటిని కూడా అతి సరళీకృతంగా ఎఫిషియెంట్ మోడ్తో ప్రొడక్టివిటీని పెంచే ఒక యోచనతో ఈరోజు న్యూ యూనిఫైడ్ ఆన్లైన్ బిల్డింగ్ అండ్ లేఅవుట్ అప్రూవల్ సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ నూతన ఏకీకృత ఆన్లైన్ భవన అనుమతి మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 5 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉందని, భవిష్యత్తులో ఫస్ట్ ప్లేస్ టార్గెట్ గా తమ సర్కారు పనిచేస్తోందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. 2024 క్యాలెండర్ ఇయర్ లో భవన నిర్మాణ అనుమతులు 24%, ఓపెన్ లేఅవుట్ల అనుమతులు 21% మేర పెరిగాయని, ఇది రాష్ట్రంలో రియాలిటీ రంగ వృద్ధికి సంకేతమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. బిల్డ్ నౌ సిస్టమ్ తో దరఖాస్తుల సమర్పణ, పర్మిషన్లు పొందటం చాలా వేగంగా పూర్తవుతుందని తెలిపాయి. ఈ విధానంలో అన్ని ప్లానింగ్ సంబంధిత అంశాలను జోడిస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ మహానగరం అభివృద్ధిని చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి. ప్రపంచ దేశాల్లోనే 5 నగరాల్లో మనం ఉంది. దాంట్లో మొదటి స్థానం మనం చేజెక్కించుకోవాలనే ఒక ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు మరి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ముఖ్యమంత్రిగా, మున్సిపల్ శాఖ స్వయాన మంత్రిగా అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు సరళీకృతమైన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావాలని. మరోవైపు హైదరాబాద్ రియాలిటీ రంగంపై అసత్య ప్రచారం జరుగుతోందని, ఈ ఏడాది సేల్స్ ఏమాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వివిధ సంస్థల రిపోర్ట్స్ చూస్తే హైదరాబాద్ రియాలిటీ వృద్ధి ఏంటో తెలుస్తుంది అన్నారు. హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేమిచ్చిన అనుమతులకు హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది, తగ్గలేదు. ఎక్కడైనా చెరువులు ఆక్రమించుకున్నోళ్ళు, నాలాలు ఆక్రమించుకున్నోళ్ళు, ఈరోజు కుంటలను ఆక్రమించుకున్నోళ్ళ పాలిట హైడ్రా అనేది వాళ్ళ నిద్రలో కూడా, కలలో కూడా వాళ్ళు ఉలిక్కిపడి లేచే విధంగా పనిచేస్తుంది. ఏదేమైనా అన్ని వివరాలు అందుబాటులో ఉండే ఈ న్యూ ప్లాట్ఫామ్ బిల్డ్ నౌ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిర్మాణాల ప్రణాళికలను 3Dలో కూడా తనిఖీ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లో అన్ని డాక్యుమెంట్స్ అందుబాటులో ఉండడంతో
ప్రాజెక్టు పారదర్శకతను తెలుసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.